అన్నట్టు నేను గర్భవతిని అవ్వడానికి కారణం ఆ నంద కాదు. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరి ముందు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే అనేసరికి షాక్ కి గురయ్యాను. నేను ప్రేమించింది ఆ నందగాన్ని అని చెప్పాను. అలాంటప్పుడు కడుపులో బిడ్డకి తండ్రి నంద కాదు అని నేనంటే దేవుడు మూరుకుంటుందా? ఆ నందగాడి కాకపోతే ఇంకెవరు? ఎందుకు సత్య నోరు తెరుస్తలేదు? ఒక్క పాలవాడెవడో చెప్తే దేవుడమ్మా అంకాడు ఎక్కడున్నా గుంజుకొచ్చి సత్తతోటి లగ్గం చేస్తుండే కదా. సత్తకి దొరికిన అయినా ఎందుకు చెప్తలేదు? రుక్మిణి, పెన్మిటి ఏంటి రుక్మిణి, ఇంకా జరిగింది తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటావా? ఏం చేయాలి పెన్మిటి? అత్తమ్మకి ఎదురు చెప్పలేను, మా చెల్లి నోరు తెరిపేయలేను, గట్ల నోతులేయలేను, నా చెల్లిని మర్చిపోలేను. ఇంకేం చేయాలి? మనం బాధపడినంత మాత్రాన వెంటనే సమస్యకి పరిష్కారం దొరకదు కదా రుక్మిణి. అమ్మ ఆవేశంతో ఉంది. 2 రోజులు పోతే అమ్మ కూడా ఆలోచిస్తుంది. అప్పుడు అమ్మకి అర్థమయ్యేలా చెప్దాం. ఏమని చెప్తాం పెన్మిటి? మోసగంతోని చేతులు కలిపిందని సత్య నిందించిందంటే సత్య కూడా అత్తమ్మని మోసం చేసిందని అనుకోబట్టే కదా. సత్య మీద అత్తమ్మ కోపం ఎప్పుడు చల్లారాలే? దాని బతుకు ఎన్నడు బాగుపడాలే? గదినం అత్తమ్మ అడిగినప్పుడే సత్య గాడెవడో చెప్తే ఇదంతా జరుగుతుండేనా? రుక్మిణి, అవు పెన్మిటి, సత్య కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నందగడి కాదు. నీకెలా తెలుసు రుక్మిణి? సత్యనే చెప్పింది. సత్య చెప్పిందా? గడి సత్య పరిస్థితిని అవకాశంగా తీసుకొని గట్ల మాట్లాడిండు. అందుకు సత్య తలకాయ ఊపిందంట. సత్య బిడ్డకి తండ్రి వాడు కాకపోతే ఎవరని చెప్పింది? ఇంకా ముచ్చట చెప్తే ఇంకేం బాధ ఉంటది? లొల్లే ఉండకపోతుండే. ఎంత అడిగినా చెప్తలేదు పెన్మిటి. ఎందుకు చెప్తలేదు పెన్మిటి? గింత అడిగినా ఎన్ని దినాల్సింది ఎందుకు నోరు తెరుస్తలేదంటావు? నాకెలా తెలుస్తుంది రుక్మిణి? సత్య మనసులో ఏముందో? ఇంకా మనిషి పేరు చెప్తే మనోళ్ళు ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్తలేదేమో పెనిమిటి. ఏమంటావు పెనిమిటి? అలా ఏ ఉండదు రుక్మిణి. అయినా ఎక్కడో పాండిచేరిలో పరిచయం అయిన వాడి పేరు చెప్తే
ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటుందో చెప్పు. గస్మంటప్పుడు ఒక్క మాట గది గాని పేరు చెప్తే అందరం సంబరపడేటోళ్ళం కదా. నిజమే రుక్మిణి, ఇంత జరిగాక చెప్పకుండా ఏం చేస్తుంది చెప్పు. ముందు సత్య కాస్త ఈ బాధలోంచి బయటపడినవు, తనే చెప్తుంది. నెమ్మదిగా అడుగుదాంలే, ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు. అది కాదక్క, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నాను. పరువుకి పాడెగట్టి మర్యాద మంట కలిపాక ఇంకా ఆలోచించటం ఏంటి కనకం? ఆలోచించకుండా ఉండటానికి సత్య ఉట్టి మనిషి కాదక్క. కాదని ఊరొదిలి వెళ్లిపోతుంటే నా ఇంటి బిడ్డ అనుకుని దాని కడుపులో ఉన్న బిడ్డ మీద జాలిపడి ఈ ఇంటికి తెచ్చిపెట్టుకున్నాను. కాని అది నా కళ్ళకి గంతలు కట్టి నాతోనే దాగుడు మూతలాడించింది. పావలా ఖరీదు చెయ్యని వాళ్లతో మాటలు పడేలా చేసింది. అక్క, నంద మోసం చేశాడని నందని పంపించేశావు, సత్య మోసం చేసిందని సత్యని పంపించేశావు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వంట్లో ఉంటుంది. దానివల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ సత్య కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించద్దా అక్క? మనిషికి కొన్ని కట్టుబాట్లుంటాయి కనకం, కుటుంబానికి కొన్ని విలువలుంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మెలగని వాళ్ల గురించి ఆలోచించటం అనవసరం. అత్తింటి వాళ్ళు మన కష్టాల్ని గుర్తించినప్పుడు, మన బాధల్లో తోడుగా ఉన్నప్పుడు, ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నప్పుడు అండగా ఉన్నవాళ్లతోనైనా నిజాయితీగా ఉండాలి కదక్క. కనీసం నాకైనా ఆ నందాగాడు దొంగ, మోసగాడు, నీచుడు అని ఒక్క మాటైనా చెప్పినట్టయితే వాణ్ణి శిక్షించడమే కాదు, సత్య గురించి కాస్త ఆలోచించేదాన్ని. కానీ చెప్పలేదు. ఎందుకు? వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు, వాళ్ళిద్దరి ఆలోచన, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియాలి కదక్కా. ఏముంటుంది? ఏమీ ఉండదు. ఇద్దరూ కలిసి ఎంత నీచానికి దిగజారారంటే, రేపు పిల్లో పిల్లాడు పుట్టాక ఏ అనాథ శరణాలయానికో ఇచ్చి చేతులు దులిపేసుకుందామనుకున్నా ఆశ్చర్యం లేదు. వాళ్ల గురించి ఆలోచించటమే దండగ. రొక్కవ చేసిన తప్పుకే మీ అమ్మాయి చచ్చిపోయినరు బిడ్డ. నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో నువ్వు చెప్పలేవు, అలాగని బిడ్డను చంపుకోలేవు. రేపు పుట్టిన బిడ్డను చూసి ఈ సొసైటీ ఏముంటుందో తెలుసా?
బాస్టర్డ్ చైల్డ్ అంటూ అద్భుతమైన బిరుదిస్తుంది. రేపు నీ బిడ్డకు బిడ్డ పుడితే గా బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే ఏం చెప్తావు? ఎవరిని చూపిస్తావు? ఎన్నాళ్ళు త్యాగం కృతజ్ఞత అంటూ నా జీవితాన్ని నేనే తగలబెట్టుకున్నాను. అందరి గురించి ఆలోచించి నన్ను నేనే అగాధంలోకి నెట్టుకున్నాను. ఇంకా తప్పు చేయకూడదు. నా భవిష్యత్తుని, నా బిడ్డ భవిష్యత్తుని చేజారనివ్వకూడదు. నేను ఈ అవమానాలకి దూరం కావాలంటే రేపు నా బిడ్డ ఈ సమాజంలో తలెత్తుకుని తిరగాలంటే నేను ఆదిత్యతోనే ఉండాలి. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలి. కానీ చచ్చిన దేవుడమ్మ నన్ను ఆ ఇంట్లోకి రానివ్వదు. దేవుడమ్మ ఒప్పుకోవాలన్నా, ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఒక్కటే మార్గం, రుక్మిణి. ఎస్, రుక్మిణియే నన్ను తీసుకెళ్లగలదు. నేనింకా ఒక్క క్షణం అక్క జీవితం గురించి ఆలోచించినా నా జీవితం ప్రశ్నార్థకమే అయిపోతుంది. నాకు నా బిడ్డకి చీకటే మిగులుతుంది. హలో అమ్మా. రుక్కవా, నేను. ఏందమ్మా సత్య ఎట్లున్నది? ఏమంటుంది? రుక్కవా, ఏదైతే జరగొద్దనుకున్నామో గదే జరిగిందే. ఏమంటున్నావే? సత్యవకు నిజమెరకైంది బిడ్డ. అమ్మా, బిడ్డ సత్యవ కన్న తల్లి నేను కాదని ఎరకైపోయింది. దాని తల్లిదండ్రులు చచ్చిపోయిందని దానికి తెలిసిపోయింది. రుక్కవా, ఏందిది? ఎట్లా ఎరికైంది? తాకి ఒకవేళ నువ్వు చెప్పినవా? లే బిడ్డ, నేనుకంత పాపము దాన్ని కాదు. ఎట్లా ఎరికైందో తెలియదు గాని దాని మాటలు వింటుంటే గుండె పలికిపోతుంది. నా వల్ల మీ ఇజ్జత్ ఎందుకు పోవాలి? నేను పరాయిదాన్ని కదా. నేను ఇంట్లో ఉండాని ఏదేదో అంటుంది. ఏడవకమ్మా, దానికి ఎట్లా ఇరుకైందో గాని నువ్వు బాధపడుకో. నేను సత్తుతో మాట్లాడతా. ఏం చేసుడు, బిడ్డంతా పరేషాన్ అవుతుంది. దాన్ని ఎట్లా ఊకుండా పెట్టాలి? అమ్మా, ఇట్లా దానికి నిజం ఎరకైతుందని అనుకోలే. ఇప్పుడు ఏం చేస్తాం? ఎట్లయినా దాన్ని సముదాయిస్తా. అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతా.
బిడ్డ ఏంటి ఇంకా పడుకోలేదా? పండుకున్న అత్తమ్మ, దూపైంది. జరని నీళ్ళు తాగుతామని వచ్చినా. ఆ నీళ్లేవో గదిలోనే పెట్టుకోవచ్చు కదా. పెట్టిన అత్తమ్మ, మీ కొడుకు తాగేసిండు. ఏదైతే జరగొద్దనుకున్నామో గదే జరిగింది. సత్యమకు నిజమెరకైతే బిడ్డ. సత్యమ కన్న తల్లి నేను కాదని ఎరకైపోయింది. దాని తల్లిదండ్రులు చచ్చిపోయిందని దానికి తెలిసిపోయింది రుక్కవా. అత్తమ్మా, ఏంటి? ఏం కావాలి? మీతోటి జరంతా మాట్లాడాలత్తమ్మా. దేని గురించి? గది గది మరి అత్తమ్మా. తప్పుడు విషయం అడగాలనుకున్న వాళ్ళకే తడబాటొస్తుంది. లే, గట్లేం కాదత్తమ్మా, అడుగుతా. టైం వృధా చెయ్యకు, చెప్పు. సత్యని ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిండ్రు కదా. తప్పు చేసింది వెళ్ళగొట్టాను. ఇప్పుడు నా చెల్లె మా తల్లిగారి ఇంట్లోనే ఉన్నది. దానికి నేనేం చెయ్యాలి? పుట్టింట్లో ఉండలేకపోతే నచ్చిన చోటికే వెళ్ళమను. గట్లంటారేందత్తమ్మా, చిన్న పోరి ఏడికని పోతుంది. అదేం చిన్నపిల్ల కాదు, చాలా ఎదిగిపోయింది. అందుకే ఇంతకు తెగించింది. అత్తమ్మా, ఊరి గురించి మీకు అరకనే కదా. సత్యం ముచ్చట ఊరంతా పాకిపోయింది. చేసిన తప్పు సూది లాంటిది, మూట కట్టడం కష్టం. ఎంత మూట కట్టినా చొచ్చుకొస్తుంది. ఎంత దాచాలన్నా తెలియకుండా ఉండదు. జనాలు పక్కోళ్ళు ఏడిస్తే నవ్వుతారత్తమ్మా. తెలిసినోళ్ళు తెలిసినట్టుగా ఉండరు కదత్తమ్మా. సత్యని ఎత్తి పొడుస్తుండ్రు, అమ్మని ఇజ్జత్ తీస్తుండ్రు. దాని బాధ ఇంటే గుండె శరీమైతోంది. అయితే ఏం చేద్దామంటావు? అత్తమ్మా, గది పర్వాలేదు, చెప్పు. ఏదో గట్టిగానే అనుకునుంటావు కదా.